నమస్కారం స్వామి. పాలకడలి మీద లక్ష్మీదేవిలో ఉన్నావు. ఎవరి తల్లి నువ్వు? ఎవరు నువ్వు? ఎవరితను? మీ డ్రైవరా? నీ కంటికి ఎలా కనపడుతున్నానా? పోనీ పనోడువా? నిన్ను సాయిరాం. ఆవేశం బీపీకి దారి తీస్తుంది నాయనా. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాడి నాన్నకి? యాక్సిడెంట్. సాయి లీల ట్రైన్ ని బస్సు గుద్దేసి. ఆయన బస్ లో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు నాయనా, నీకు వేరే ఏర్పాటుంది. ఏంటిది? గోల్డ్ చైనా? కళ్ళల్లోకి చూడు నాయనా. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. అతండి నాయనా, పోదాం. పౌడర్ అంటే మత్తుగా ఉంది. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి లే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, ఏమండి ఏమండి, ఏమైందండి? ఏమండి? చచ్చాడంటావా? చచ్చినా చావడు. ఒక్కసారి చూడండి. స్వామి, స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? అమ్మా, బ్యాలెన్స్ అంటే? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. ఫోన్ వెళ్ళపడలేదు. హలో, ఏమిటి? అలాగా? నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును, రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. కరుణాపయోనిధి. ఇప్పటికి చాలా ఎక్కువైంది. నా బేటాల టైం అయింది. బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డ లాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను మీకెలా తెలుసు? బాబా చెప్పారు. కింద బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాస్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విద్య కనిపిస్తాయి. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్లి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే, ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్యరాయని ఎంతో మంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కేగా దక్కింది. సారీ అండి, నాకు కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలగురు పెళ్లి కోసమే రోయ్ జీవితం, మగదానికి లా పౌరుషం. ఏంటి నీసెన్స్? హలో, ఎలా వెళ్ళు? ఏంటి గుళ్ళో నీసెన్స్? ఇంటికి పండి. సిరి, ఎవరు
లేనాయన లే. ఏ సిరి ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామరామా, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసుని చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీడిని వదిలించుకోక తప్పదనిపిస్తుంది. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. డిసైడ్ అయ్యాను. సిరి, మీరే నా భర్త. అమ్మయ్యా, నా పని అయిపోయింది. హలో అన్నా, పాప కాలేజ్ లోనే ఉంది కదా? హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ అమ్మా, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసారా? సోడా ఫైట్ తెలుసా సార్? కత్తి చూపెట్టండి సార్, కత్తి చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నా అన్న వచ్చిందా? నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు. రాయ్ రాయ్ రా. ఎక్కడ తెచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందరం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే, చావండి. ఏదో టెన్షన్ నాకు. మీ ఫీలింగ్స్ ఏంటో చెప్తారా? ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ కత్తులు గుండాలు గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మీ కళ్ళ ముందు మనిషిని చంపేస్తా అనుకున్నారా, లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా? ఒకవేళ మీరే చచ్చిపోతా అనుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మీ మమ్మీయా, డాడీయా, బాయ్ ఫ్రెండా, దేవుడా? చెప్పండి మేడం. మేడం మేడం ఓ, మేము యాక్చువల్గా TV5 నుంచి వచ్చామండి. ఇది ఒక రియాలిటీ షో, దీని పేరు లైఫ్ అండ్ డెత్. మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాల్ని చూపించే ప్రోగ్రామ్. మీకెంత భయం వేసిందో చెప్తారా? చెప్పండి. జూమ్ ఇన్, క్లోజ్. పర్లేదు చెప్పండి. సార్ 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 ఉత్తినే సార్, భయపడదాం అనుకోలేదు సార్. సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను టెంపరీ సార్. సార్ అమ్మాయి ఓవర్ రియాక్ట్ అవుతుంది సార్. సార్ నేను చెప్పింది సార్. నా ప్లేస్ లో వేరే వీక్ హార్టెడ్ అమ్మాయి చచ్చిపోండి సార్. నా గుండాగినంత పని అయింది సార్. అసలు జనాల్ని భయపట్టి చంపేసే ప్రోగ్రామ్స్ ఏంటి సార్? దీస్ టీవీ వాళ్ళ టెక్నిక్స్ ఫర్ రైట్ సార్. ఏ కేసు అయినా సరే సార్. కేసా? సార్ 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 నేను కోర్టుకు కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ఏంటి మేడం మీరు? ఈ రాస్కల్ని మాత్రం వదలదు సార్. ఈ పిల్ల టూ మచ్ చెప్తుంది సార్. 1972లా నా లవర్ పారిజాతం గిస్సు వంటి బేవర్సా గారి మాయలో పడి బరోడా పారిపోయింది.
35 years love story రా. Now age 50 years. Till bachelor. వాడెక్కడున్నా సరే నా ఉసురు తగులుతుంది. గప్పటి సంధి ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఈ మనోరంజన్ నై చూడేగా. నమ్మండి సార్ ప్లీజ్. ఎర్ర తోలు పిల్లి కళ్ళన నమ్మాను సార్ బై బర్త్ వచ్చిన సెక్షన్ 509. అదేంటి సార్? అసభ్యంగా బూతులు తిట్టడం. 354. స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం. 326. తీవ్రంగా గాయపరచడం. 376. మానభంగానికి ప్రయత్నించడం. 307. అటెంప్ట్ టు మర్డర్. సార్ ఇంకా నయ్యా మసీదులో బాంబులు పెట్టింది కూడా నేనే చెప్తారు కాదు. మొన్న మక్కా మసీదు బాంబ్ బ్లాస్టింగ్ కేసులో నెరస్తుడు పిల్లి కళ్ళే కదా. మక్కా మసీదు సార్ మతకలన్నా సార్ కలితే అయిపోయింది సార్ మాఫ్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చిన్న పోరాడు సార్ పోనీ సార్ సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు నీకు అలా దండం పెడతాను తల్లి. ప్లీజ్ అమ్మా కేసు అప్ప తీసుకోమా. అమ్మ నా జీవితాన్ని నాశనం చేద్దామా. అమెరికా వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అమ్మ. అమ్మా సార్ సార్ వద్దు అమ్మ కొట్టండి సార్ సార్ కొట్టండి సార్. అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతే నేను చంపేస్తానమ్మా. లాకప్ చేస్తే అయిపోతామా. అమ్మ నేను చెప్పేది అమ్మా ప్లీజ్ అమ్మా. సార్ 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 వెళ్ళి దిగండి సార్. అమ్మ నువ్వు వెళ్ళిపోతే నేను చంపేస్తా. ఇందాక చావు గురించి నా ఫీలింగ్స్ అడిగారు కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకుని బయటకు వస్తే అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పు. ఓకే బాయ్. ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తున్నావు. కళ్ళు కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా. వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటో గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అరే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంతో తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఎదురు బండ్లో తోలుకోరా? అంత మాటలు ఎందుకులేండి సార్. ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే 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 ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్. क्या रूल्स बात कर रहा रे हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना क्या यही काम है तेरे को साले? ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడు రా. నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకులకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. కార్లకి అది పడతాం డబ్బులు దప్పటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావనుకో రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా. అక్కడ్రా చెట్టకడుందిరా నీ దగ్గర. పైకి ఎక్కరా లోపల చేతులు కట్టు. మూసుకో మూసుకో. రాత్రి 12 గంటలకి మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. తప్పు. అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు. నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. టూ మచ్ కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు. బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. వచ్చా వచ్చావాసన. మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోసి ఉండాలి. దేవుడా దేవుడా వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్.
చిన్నకి ప్రామిస్ చేశాను, ఈ ఒక్క హెల్ప్ చేసి. చిన్న ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు, నాలుగు కుక్క అయిపోయింది కదా. $50,000 అంతా నీకే. రామ్ చిన్న వస్తున్నాడు, వాడిని గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరు ఇడియట్. పదా అగో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్ లక్ష్మీదేవి. యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. డాన్స్ బేబీ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను బావా. బావా ఐ లవ్ యు. ఏయ్ నో. సర్లే పిచ్చి బావా, తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియ్యము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఫెయిల్. ఊరుకోండి మాకు, ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా, రా 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 కూర్చో. వసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధా బాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. మీరా? ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ని చెయ్యను, మరి పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా? ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది, తొందరపడి రాకండి. నో 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 నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూర్, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను.
రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నిన్ను ఎవరు ఆపలేడు.